అంటే ఎవరినోడు చూసి ఇన్స్పైర్ అయ్యే కదా వీడియోలు పెడతాం మనము. ఉరుకుతో ఈ సగాలు ఉండవు. చాలా మందికి డౌట్ కూడా ఉంటుంది, ఎవడు యాడ్ నుంచి చూసినాడు, ఎవడు రీడు. గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే పొద్దున్నే ఎప్పుడో నేను లేయాల్సిన ఇప్పుడు 2 గంటల కాళ్ళు లేచినా అనమాట. లేసేది ఎప్పుడు ఊరా ఏమే బ్లాగ్ తీస్తాను అనమాట. ఇప్పుడు లేచి బ్లాగ్ తీస్తానేరా ఉన్ని కూడా చెప్పాలి. ఎవరికి చెప్పొద్దు, ఎవరికి చెప్పకూడదు, ఎవరికి చెప్పొద్దు. కాఫీ తాగుతాండ ఇంకెట్లరా అట్లనా? సరే సరే అట్లా చెప్తారా గైస్. ఇదే ఇట్లా ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఏంటి నువ్వేంటికి వచ్చావురా? ఎవరికి చెప్పొద్దు, ఎవరికి చెప్పొద్దు రే, ఎవరికి చెప్పొద్దు. కాఫీ తాగుతాడా పిల్లతనం. ఆ షెడ్డీలు అన్నది రాటి నుంచి నా షెడ్డీలు, నా ఆడ చూడు నా షెడ్డీలు. ఏం తీస్తావు? అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈ షార్ట్స్లో కామెడీ షార్ట్ తీద్దాం అనుకున్నప్పుడల్లా ఆ థాట్స్ రావు, ఐడియాలు రావు. ఆలోచించి చచ్చిపోతాను అనమాట. సర్లే ఇంకా వచ్చింది ఒక ఐడియా, ఇంకా దీంట్లో ఇంకా షార్ట్ చేద్దాము అన్నప్పుడు ఇద్దరిద్దరు నా కొడుకు రాడు. వీడు రమ్మంటే రాడు, అడుక్కోళ్ళ విన్ని రారా తీరా చెయ్యిరా అనుకోరా అని. ఇంక ఇట్లా అయిపోయి ఇంకా షార్ట్స్ చేసే కూడా కాలేదనమాట. అండ్ నెక్స్ట్ ఎప్పుడన్నా మన హౌస్ బ్లాగ్ కూడా చేద్దాము. ఇది ఎట్లుంటుందంటే మన ఇల్లు ఒక పల్లెటూరులో ఉన్నట్టు, ఒక కాంపౌండ్, చెట్లు ఇవన్నీ కలుసుకొని బాగుండాలన్నమాట. ఇట్లా దీనన్నీ చేసుకొని ఒక బ్లాగ్ అయితే తీస్తాను ఒకరోజు. ఎవరు ఎవరిది? నాదేనే. ఉరుకుతో ఈ సగాలు ఉండవు. ఉరుకుతో చెయ్యి చూడు ఎట్ట దిగిందో. ఎవరు రమ్మన్నారు మళ్ళా? మళ్ళీ పాయిడు సత్తా ఉరుకుతో. ఈ ఫోటోలు అన్ని తరమైటి దాంట్లోకి వేసినారా? వాచ్ బాగుంది, భలే ఉండదు ఈ వాచ్. ఈ వాచ్ అప్పుడు ఎప్పుడో పాత. ఇది తరంగా అంతే. ఇది టీవీ, ఇది టీవీ. ఇది కనెక్ట్ చేసే సండే ఏమన్నా పోతే మళ్ళీ దాన్ని వాడుకోవచ్చు. ఇది ఓల్డర్, ఈ ఓల్డర్ బాగానే ఉంటుంది. పాత బండి ఇది, కీ అప్పుడు డిస్కవర్ది. ఫోన్లో పెట్టినాడా ఆడబెట్టినాడు? ఇది పనిచేస్తుంది, ఇది సెల్ పనిచేస్తుంది, బాగానే ఉండాలి. వెనకల ఒకటి కొనుక్కోవాల, వెనకల లేదు దీనికి. వెనకల మూత పాగొట్టినాడు, అది కొనాలంటే ఉంటుంది. ఇంకా అది ఒక 50-100 రూపాయలు ఉంటుంది. బాగుంది అది. అప్పుడు కాలేజ్లో ఫంక్షన్ ఉంటే వేసుకుపోయి ఇంటి మళ్ళా తేంగా ఎంతసేపు చూస్తావు, పనిచేస్తుంది, బాగానే ఉండదు వాచ్. దీన్ని ఆడ షోకేస్లో పెట్టుకోరప్పయ్య. ఉరుకుతావు ఆడ పెడితే. షోకేస్లో పెట్టుకోరంటే వాడు మళ్ళా అంతేనా? ఏంటి ఇదేందో, ఇది ఏదో పాత సామాన్లు అన్నీ కిరికిస్తే ఈరోజు అన్ని బయటికి పడతాను అన్నీ. ఇదేంది ఇది? అన్నం తిన్నావా? తినలే ఇంకా. తాత అదే వీడియోలో చూస్తుంది మమ్మీ. ఉరుకుతావు సగాలు ఉండవు, మళ్ళా వీడియో తీస్తాడా? వీడియో తీస్తాడా? అండ్ ఇది మా బీరువా అనమాట. చూడండి మా ఇంట్లో ఎట్లుందో. ఈడ షోకేసు, ఇది అదేంటిది ఇనుము షోకేసు.
ఇది అట్ట ఊగితే అట్ట అల్లాడుతుంది, నిలబడుతుంది. ఏమంటే గోడ కానిచ్చేసినాము. ఇంకా ఇది బెడ్రూము. ఉరుకుతావు ఏ వడ్డారం పడుతున్నావు, వడ్డారం పడుతున్నావు. ఇంకా రావు. సర్వర్ ప్రాబ్లమ్ అని చూపిస్తుంది, వీడియో డిలీట్ అయింది కాదు, నెట్ కాదు, అది ఏందో వేరేది ఏందో ఉండదు దీంట్లో ప్రాబ్లం. ప్రొఫైల్ ఫోటోగా కనపడలే కదా, సో ఏందో ఉండదు. ఆన్ చేయి మమ్మీ దాంట్లో. అబ్బా లేస్తుంది, అబ్బా లేచే వ్లాగ్ తీసుకుంటాండి. ఏమి మా కాళ్ళ మీద నిలబడి చూస్తుంది బాబా. లైట్ లైట్ పడదనా తగ్గే ఇంకా తగ్గే. చూలే వచ్చినా. ఏం తింటారా పుకేష్? పప్పు అన్నము. బిర్యానీ తినుకుంటే పప్పు అన్నం అంటావు పోయి. ఫ్రెండ్స్, మా అమ్మాయి యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి ఒకటి, అన్ని పిల్లులది అన్ని ఏంటో చిన్న చిన్న షార్ట్స్ అన్ని ఎక్కించుకుంటా అంటే ఫోన్ తీసుకొని ఆ ఛానల్ డిలీట్ చేసింది. దొంగ మగన, దొంగదానా దొంగదా దొంగదానా. ఏ ఓల్పా చూ, అది ఎవరాడా ఎవరాడా ఓరదే ఓలదే దే. ఫ్రెండ్స్, అండ్ చాలా మందికి డౌట్ ఏంటంటే వీడు యాడ్ నుంచి వస్తున్నాడు, వీడు రోజు వీడియోలో కనపడుతున్నాడు అని. ఏం లేదు, నేను 2020లో అనుకుంటా, 2021లో యూట్యూబ్ ఛానల్ అని స్టార్ట్ చేశాను అనమాట. అప్పుడు ఎట్లా స్టార్ట్ చేసిన నేను కాదు, మా డాడీ ఆలోచన అది. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయరా, ఇట్లా వీడియోస్ పెడితే ఇట్లా అవుతుంది అని. అప్పుడు ఇన్స్పిరేషన్ అంటే ఎవరినోడు చూసి ఇన్స్పైర్ అయ్యే కదా వీడియోలు పెడతాం మనము. అట్లా ఇన్స్పైర్ తీసుకునేది అయితే స్మార్ట్ వినోద్ బ్లాగ్స్ అని ఒక ఆయన ఉండే, అతన్ని చూసి డాడీ, అతన్ని మళ్ళీ ఇంకా మిగతా వాళ్ళు కూడా మెయిన్ ఇన్స్పిరేషన్ అయితే ఎవరో నాకు తెలియదు. అట్లా వీడియోస్ స్టార్ట్ చేయరా పెడదాము అని అట్లే ప్రతిరోజు వీడియో చేద్దామని అనుకుంటాను ఫ్రెండ్స్. కానీ ఏదో అడ్డంకులు వస్తాయి. ఏంటంటే మెయిన్ థింగ్ నాకు ఏంటంటే మొబైల్ బాగలేదు. ఇప్పుడు కానీ మీరు క్వాలిటీ చూస్తారు ఎట్లుందనేది. దాంట్లో ఒక సెల్ఫీ కెమెరాలో డస్ట్ ఆ దుమ్ము అంతా చుట్టుకొని అసలు వీడియో తీసేకి కూడా కాకుండా ఇప్పుడు తీద్దామన్నా కూడా దాన్ని తుడిచి తీసినా ఇంకా గబ్బైపోయా. ఇట్లా మళ్ళీ బ్యాక్ కెమెరా అయితే ఇంకా దరిద్రం, ఇంకా దాని గురించి మాట్లాడేది వద్దు. ఇంకా సరే ఏదో ఒకటి రాసుకుందాం తీద్దాం అనుకుంటే ఇంకా ఇంట్లో వీడియో కెమెరా పట్టుకొని తీసేవాళ్ళు ఉండరు, ఇట్లాంటివన్నీ అవుతుంటాయి. ఇంక అందుకే ఇంక చక్కగా ఏం చేసింటే ఇంతకుముందు కామెడీ షార్ట్ తీద్దామని చెప్పి నేను ఛానల్ స్టార్ట్ చేయడము. నేమో ఇంకా దాంట్లో కెమెరా క్వాలిటీ లేదు, ఇంకేదో చేద్దామంటే మొబైల్ ఎడిటింగ్ చేద్దామంటే మొబైల్ సపోర్ట్ చేయదు అంత బిరింగా. అండ్ లాస్ట్గా మీరు ఇంతవరకు వచ్చినారో లేదో నాకైతే తెలియదు, ఇంతవరకు వీడియో చూసారా లేదనేది. చూసింటే మాత్రం ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కమెంట్ సెక్షన్లో వచ్చినామా ఇంతవరకు అని చెప్పి కమెంట్ చేయండి. చాలా మందికి డౌట్ కూడా ఉంటుంది, ఎవడు యాడ్ని చూసినాడు, ఎవడు రీడు అట్లా. నేను ఎవరినంటే మనిషిని అనమాట. అండ్ ఏంది లేదు, ఇక్కడి నుంచి వీడియోస్ పెడతాను, ఇట్లే మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ. మీరు ఇంతవరకు చూసినారు,
అనేదానికి నేను చూశారు లేదా అనేది అనలిటిక్స్ కరెక్ట్గా చూపించదు. ఎంతమంది ఇంతవరకు వచ్చి చూసారు అనేది ఒక్క చిన్న కామెంట్, ఇంతవరకు వచ్చినానప్ప నేను చూసినాను అనేటట్టుగా. అండ్ నచ్చినా నచ్చకపోయినా ఇది బాగాలేదరా అంటే డైరెక్ట్ తిట్టండి, నాది బాగాలేదరా అనే ఏదో ఒకటి. వచ్చినాను బాగున్నాయి అంటే బాగున్నాయని మాత్రం కమెంట్ సెక్షన్లో పెట్టడం మాత్రం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.